చంద్రబాబు నాయుడు గారికి అంటే మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాను, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిని గుర్తు చేస్తూ ఉన్నాను. అట్లాగే ముఖ్యమంత్రి ఏం పనులు చేయాలో కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఒక్కసారి మీరు తిరిగే ఆ ప్రత్యేకమైన విమానాల నుంచి కిందికి చూడమని కోరుతా ఉన్నా నేను. సరే కిందికి చూసే ప్రయత్నం చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల జీవితాలు అతలాకుతలం అయిపోతూ ఉన్నాయి. వ్యవసాయ రంగం బుగ్గిపాలవుతూ ఉంది. ఈ మాట ఊరికే వాడడం లేదు నేను. పండించిన పంటను కాల్చివేస్తూ ఉన్నారు. మంటల్లో రైతాంగం జీవితాలు కాలిపోతూ ఉన్నాయి. వారి ఆక్రందనలు వినేవాళ్ళు లేక, రెస్పాండ్ అయ్యే వాళ్ళు లేక, వారి కోసం మాట్లాడే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కూడా వినడానికి నిరాకరించే నేపథ్యంలో మీరు ప్రజలు, ముఖ్యంగా రైతాంగం తమ భవిష్యత్తు అగమ్య గోచరంగా అంధకార బంధురంగా తెలియజేస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. బహుశా మీకు ఆ హెలికాప్టర్ల స్పెషల్ ఫ్లైట్ల ఆ శబ్దంలో ఈ ఏడుపులు కానీ అరుపులు కానీ వినిపించవు. ఎందుకంటే మీరు పొద్దున్నే టిఫిన్ చేయడానికి, మధ్యాహ్నం భోజనం చేయడానికి, అవసరమైతే మీ కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడానికి కూడా హైదరాబాద్, విజయవాడ అంటే హైదరాబాద్ అంటే విజయవాడ కాకపోతే విజయవాడ నుంచి పైకి మళ్ళీ కిందికి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు. అయ్యా దాదాపు అన్ని పంటల యొక్క ధరలు పతనమైపోయాయి. ధరలు పతనం కావడం అంటే గిట్టుబాటు ధర లేకపోతే రైతు అప్పుల్లో మునిగిపోయి తన జీవితాన్ని కోల్పోతాడు. తన జీవితం కళ్ళ ముందే ఛిద్రమైపోతూ ఉంటుంది. మీలాగా రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్లు 2 ఎకరాలతో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించడం పాపం వాళ్ళకు కూడా అప్పుడే నేర్పించుంటే బాగుండేది. కాకపోతే మీ అంత తెలివితేటలు లేవు. వాళ్ళకి ఏం చేద్దాం పాపం రైతాంగానికి? పంట పండించడం, ఆ పంట అమ్ముకుందాం అనుకోవడం. మీరు ఏ పంట అన్నా తీయండి. పత్తి గురించి మాట్లాడితే చూడండి ఒకసారి. పత్తి, అరటి, మొక్కజొన్న, మినుములు, పెసలు, శనగలు, మిర్చి, ఏది మీరు పెట్టుకున్నా సరే అన్ని ధరలు పతనమైపోయి రైతులు రోడ్లెక్కే పరిస్థితి. అట్లాగే మీరేమైనా కోనసీమను బాగా చూసుకుంటున్నామని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారేమో. ధాన్యానికి రేట్ లేదు, కొబ్బరికి రేట్ లేదు. అంటే రైతు పండించే పంటకి ఈ రాష్ట్రంలో రేటు లేక రైతుల జీవితాలు నాశనమవుతూ ఉన్నాయనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. బహుశా మీకు సోయిలేకి రాకపోవచ్చు, ఎందుకంటే మీ కళ్ళు రైతాంగం మీద ఉండవు. ఎప్పుడు మీరు వచ్చినా సరే రైతులకు ద్రోహం చేయడం తప్ప, రైతాంగాన్ని తొక్కేయడం తప్ప, వ్యవసాయం దండుగాని చెప్పడం తప్ప మీరు ఇంకో కార్యక్రమాన్ని చేయరు. మీరు ఈరోజు నుంచి మీకోసం రైతు కోసం మీరు అనే ప్రోగ్రాం ఏదో పెట్టినారని మాకు చెప్పారు. పైగా 5 పంచసూత్రాలు ఉన్నాయట. అందులో 5 సూత్రాలు. దీన్ని మీ అగ్రికల్చర్ ఆఫీసర్లు అందరూ కూడా ఆఖరికి ఈ 5 సూత్రాలని రైతులకు నేర్పిస్తారట. రైతు పంట ఏమైంది, కష్టం ఏమొచ్చింది, పురుగు ఏమొచ్చింది, దాంట్లో పోయి చూసొస్తే బాగుండు. కానీ మీ పంచసూత్రాలు రైతుకి శాస్త్రీయ వ్యవసాయంతోనే గిట్టుబాటు అంట. ఎవరు చేయాలి శాస్త్రీయ వైద్యాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలా? మీరే. ముందు మీరు నేర్చుకోవాలి. శాస్త్రీయ వైద్యం అంటే, శాస్త్రీయ సేద్యం అంటే ఏందో మీరు నేర్చుకోవాలా. నీటి భద్రత అంట. ఏదో మా లాంటి జిల్లాలకు విపరీతంగా నీళ్లు తెచ్చిన వాడికి మళ్ళీ ఒక ఫోజు మీది. మీ నాయకత్వంలో మీరు తెచ్చిన నీళ్ళు అంటే ఏమీ లేవు మాకు. కనుక మమ్మల్ని నీళ్లు వాడుకోవద్దని చెప్పే ప్రయత్నం మీరు. అట్లే ప్రకృతి సేద్యానికి ప్రోత్సాహం అంట. ఏందో చెప్పండి అది ప్రకృతి ప్రోత్సాహం అంటే. బహుశా ప్రకృతితో సేద్యం అంటే అదే లూలు వాళ్ళకంతా ఇచ్చిన 99 పైసల భూములు గుర్తుకొస్తున్నాయి నాకు. బహుశా అటువంటి సేద్యాన్ని మీరు కోరుకుంటూ ఉండుంటారు. అట్లాగే రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గాలట.
ఈ మాట అనడానికి నీకు ఏ విధంగా నోరొస్తుందో నాకు అర్థం కావడం లేదు. విత్తనం రేటుని ఎవరు నియంత్రించాలి? లేకపోతే ఎరువులు యూరియా ధరల్ని ఎవరు నియంత్రించాలి? ఎవరు పెట్టుబడి తగ్గించాల్సింది? ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి కదా. చివరికి మీ నాయకత్వంలో యూరియా కూడా బ్లాక్లో కొనుక్కొని పెట్టుకున్న పరిస్థితి చూసాం, క్యూలు కట్టి. మీరు చెప్పే మాటలు బహుశా మీకు సోగ్గా ఉన్నాయేమో, మా కడుపులో మంటేస్తామని చూస్తూ ఉంటే. అట్లాగే అదనపు మరింత విలువ దానికి పెట్టుకోవాలంట. పెట్టు, గవర్నమెంట్ దాంట్లో కోఆపరేటివ్ సిస్టంలో పెట్టు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇంట్లో వద్దన్నాము ఎవరైనా కానీ ఆఖరికి. నోటి మాట ఊరికి అందరూ బాగున్నారా అంటవే మీటింగులు, అట్లే ఇది కూడా మాట్లాడుతూ ఉంటావు ఆఖరికి. అంతేకాప ఏం బాగున్నావు, ఎట్లా బాగున్నావు పరిస్థితి లేదు. అట్లాగే ప్రపంచ వేదికగా మార్కెటింగ్ అంట. అంటే మీరు మీ మంత్రులు విదేశాలకు పోయేస్తేనే ప్రపంచమంతా మార్కెట్ చేసుకుంటామంటే ఎట్లా? మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకుంటూ ఉంటారు. మరి ఎందుకు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రైతాంగం యొక్క పంటలకి మీరు ప్రపంచ మార్కెట్లో ఒక ప్లాట్ఫామ్ని కలగజేసి పెట్టిండకూడదు మీరు? కానీ ఇటువంటి మాటలు అనవసరంగా మాట్లాడతారు మీరు. రైతుకు మొత్తం చొక్క ఇక్క అంతా పీకేశారు. విప్పేశారన్న పదం చిన్నది, పీకేశారు. వాళ్ళ జీవితాలు ఆ పంటల్లోనే అలాగ మంటల్లో కాలిపోతూ ఉంటే కూడా మీకేమాత్రం ఉండదు. మీరు మాట్లాడతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మొక్కజొన్న రైతు వచ్చినప్పుడు 2400 రూపాయలతో మేము కొంటామని చెప్పి చాలామంది పెద్ద మనుషులు చూశాను నేను. ఈ జిల్లాలో కూడా మంత్రులు ఎమ్మెల్యేలు మేము కొంటాం ఎవరు లేదని చెప్పిన వాళ్ళని చూశాను నేను. రాష్ట్రంలో చూశా. జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఏం పని లేదంటే నిజమేనేమో అని జనాలు అనుకోలే. మీ యొక్క దొంగ బుద్ధులు వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఆఖరికి. ఎందుకంటే మళ్ళీ మీరు కొన్న పాపాన పోలే, ఈ నిమిషానికి కూడా మీరు కొనలే. అట్లాగే మా అరటి రైతులు రాష్ట్రం గురించి మాట్లాడుకోవాల్సి వచ్చిన ప్రత్యేకంగా మా జిల్లా అనంతపురం జిల్లా నిరంతరం కరువులో ఉండే జిల్లా. అసలు దీర్ఘకాలికమైన వ్యాధి లాంటి జిల్లా ఇది. శాపం మాకిది ఈ జిల్లాకు. అయినప్పటికీ ఉన్న కొద్ది నీటితో జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన స్ప్రింక్లర్ ఇరిగేషన్ మెథడ్స్తో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హార్టికల్చర్లో మొట్టమొదటి స్థానంలో ఉందన్నా, లేక తలసరి ఆదాయం ఎక్కువ ఉందన్నా ఆనాటి రాజశేఖర రెడ్డి గారు, అటు తర్వాత వచ్చిన వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు సాగించిన వ్యవసాయ అనుకూల రైతు అనుకూల విధానాలు కాదా? ఆ డ్రిప్ అండ్ స్ప్రింక్లర్లతోనే ఈ రోజున అనంతపురం జిల్లాలో, రాయలసీమ జిల్లాలో ఆ ఉచిత కరెంటు వల్లనే రాయలసీమ జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు బతుకుతున్నారన్న విషయం ఆ మాత్రం నీకు అర్థం కాదు. రైతుకి ఏం చేయాలో? ధరల స్థిరీకరణ గురించి మీరు చాలా పెద్ద ఎత్తున మాట్లాడతారు. ఒక్క అబద్ధం చెప్పడం కాదు, అసలు ఎలక్షన్ల ముందు అయితే అసలు అబద్ధాలే మీ మేనిఫెస్టోగా బయటకు తెచ్చిపెట్టారు. ఈరోజు మాట్లాడే వాళ్ళు లేరు. ధరల స్థిరీకరణకు మీ దగ్గర ఫండ్ లేదు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు డబ్బులు లేవని చెప్తారు. మీ విమానాల ఖర్చు ఎంతో చెప్పండి. అదేదో మననే ఏదో పెట్టుబడులు చేస్తారని చెప్పేసి ఆ స్విట్జర్లాండ్కు యాడికో పోతున్నాయి. మళ్ళీ విశాఖపట్నంలో పెడితే అది 4వది బహుశా నాకు గుర్తుకుంటే మీ నాయకత్వంలో 4వది. వచ్చిన డబ్బులు లేవు, పోయిన భూములు తప్ప. ఆ డబ్బులు ఏమొస్తాయి? మీసారి గట్టి పెట్టుబడులు వస్తాయని చెప్పారు మీరు. దానికోసం ఒక 300 కోట్లు ఖర్చు పెడుతుంది. అంతకుముందు అదేదో నమస్కారాలు పెడతామని దాన్ని ఏమంటారు అది యోగా డే అని చెప్పేసి అందరినీ ఇబ్బంది పెట్టి ఆఖరికి ఢిల్లీ వాళ్ళ కాళ్ళ మొక్కడం కోసం మీరు అప్పుడు ఒక 100-200 కోట్ల ఖర్చు పెడుతుంది. జిఎస్టీ ఏదో తగ్గిందంట. యాడ తగ్గింది వీళ్ళు చెప్పాలా? పేపర్ ఎవరు తగ్గింది చెప్పాలా? వినియోగదారునికి ఏ జిఎస్టీ తగ్గలే ఇంతవరకు. అదేదో జిఎస్టీ మీటింగ్ అని చెప్పి దానికి 200-300 కోట్లు ఖర్చు పెడుతున్నాయి. జన్మదినాలకి, ఆ తర్వాత పండగలకి, పబ్బాలకి కొన్ని 100 కోట్ల ఖర్చు పెడుతున్నాయి. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు రైతులకు ఇస్తే, రైతును ఆదుకోవడానికి ఇస్తే, ధరల స్థిరీకరణకి ఇస్తే అసలుకి ఎంత బాగుండేదో మిమ్మల్ని గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మీకు మనసు రాదు. రైతుకి ఏమైనా చేద్దామంటే మీకు అసలుకి
మనసే రాదు. ఎందుకంటే మీ దృష్టిలో వ్యవసాయం అనేది వేస్ట్ కదా. బహుశా అనుకుంటూ ఉంటాను, మీరు చెప్తున్నారా మీ నాయకులందరికీ కూడా బియ్యాన్ని మనం తయారు చేపిద్దాం, లేకుంటే కూరగాయలని తయారు చేపిద్దాం మిషన్లో నుంచి, ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారేమో. అయ్యా, భూమి మీద పండేటివే తింటామన్న సంగతి గుర్తుపెట్టుకోవాలా.